ఆర్డర్ అంత పైకి వస్తే నెక్స్ట్ ఇంకో 4 బకెట్ పోతే అది బయటకే వస్తుంది కదా. దీనికి సాఫ్ చేసుకోవడం ఇవ్వలేడు. మీరు శానిటేషన్ బాగా ఏరి ఎందుకు పోతలేదా? ఈ మోరికి కలిపారా సిటీ ట్యాంక్ కలిపారా ఎటు మరి ఎందుకు వెళ్ళిపోతలేవు? వర్షాకాలం కూడా కాదు కదా ఈరోజు. కాంట్రాక్ట్ ఈరోజు క్యాన్సిల్ చేయకూడదు. చేసే పని ఇది. ఇప్పుడు పైన 4 బకెట్ పోయి బయట రాబోతారు. ఎట్లా డిస్పోజల్ అయితే దానికి మూత లేదు. గడ్డి ములిసిందంటే దానికి దీనికి లింక్ ఉంది. నువ్వు ఫ్లో ఇక్కడికే డైరెక్ట్ వస్తుందని చెప్తున్నావు. అటు నుంచే ఇటు వస్తున్నాయి, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతున్నాయి. ఇందులోనే చెప్పాడు. మళ్ళీ ఎవరినన్నా అడుగు చెప్తారు. అందులో నుంచి కనెక్ట్ అయ్యా అటు నుంచి ఇటు వస్తున్నాయి. లేదంటే నువ్వు రాకి రేపటి నుంచి కనబడదు. ప్రపోజల్స్ చెప్తారు. ఒక పని చేసినట్టు కనబడట్లేదు. ఈవెంట్ కాలేజ్ ఇదే కదా రోడ్డు. గోడ తర్వాత రోడే కదా. మనం చేయడానికి నీళ్ళు పోతలేవు. అంటే ఇదైతుందని సవాల్ వస్తుంది చెప్తున్నాం. అదేంటి వస్తారు అది పైన జరగబడుతుంది కదా. తిరిగండు పోయిండు పని చేయాలి కదా. ఈ చిన్న పని చేయడానికి మనకి ఎన్ని సంవత్సరాలు కావాలి? అరే ఎస్టిమేషన్ ఏంటి? ఇవ్వడానికి వాళ్ళు అడుగుతున్నారు, చేయడానికి ఇబ్బంది. పైసలు ఇవ్వడానికి వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి 20 మీటర్లు వస్తుంది. 20 కాబట్టి 20 వస్తుంది, 30 వస్తుంది. ఇది క్లియర్ చేయడానికి దానికి ఇది అక్కడ హైదరాబాద్ పోవాలి, ఆ నుంచి రావాలి, మళ్ళీ వచ్చిన తర్వాత చూడాలి. ఈరోజు చార్మినార్ కట్టినట్టు సెక్రటరీ కట్టినట్టు
ఇట్లా ఇవన్నీ పరిశీలించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే హాస్పిటల్ సందర్శించి పేషెంట్లకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, అదేవిధంగా శానిటేషన్ సంబంధించిన ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, రోగులకు సేవలు ఏ విధంగా ఉంటాయనే విషయం మీద జనరల్ అబ్జర్వేషన్కి రావడం జరిగింది. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయడం అని కన్సర్న్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ ఎన్నికల అంటే ఎప్పుడైతే మనకు కొంత టైట్గా ఉందో కంజెస్టెడ్గా ఉంది వాస్తవంగా, ఆ కంజెస్టెడ్ తోటి చుట్టూ ఉన్న ప్రదేశం కూడా కొంత మనకు చెట్లతో ఉండడం ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాంటివి లేకుండా ఫర్దర్ కూడా మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.